Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna
భజన జయుదమా దేవుని భజన జయుదమా సుజనులార భక్తి తోడ భజన జయుదమా ఎనుబది 4 లక్షల ఎత్తిన జన్మల ఫలంబు ఎనుబది 4 లక్షల ఎత్తిన జన్మల ఫలంబు మానవ జన్మంబు కలిగే మాధవుని పొందుటకై భజన జయుగ మాధవుని మదమత్కారములు వదలి మమకారము మాపుకొని మదమత్కారములు వదలి మమకారము మాపుకొని హృదయమందు పరమాత్ముని కదలకుండ నిలుపుకొని భజన జయుగమా నా అదృష్టం అనుకున్నా ఇక ఆ సత్సంగంలో చదవడం. అక్కడి నుంచి మెల్లగా మెల్లగా మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకున్నాం. మేము ప్రతిరోజు మా ఇంట్లో పక్క వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు వస్తుంటారు. ఒక 10-15 మంది రోజు కూర్చుండి భజన చేసుకొని భాగవతం ఆ రోజు నుంచి చదవడం నేను స్టార్ట్ చేసిన. అందులోనే వచ్చిన కథ ఇది. అయితే ఒక సత్పురుషుడు ఉంటాడు. తను ఎప్పుడు భజనలు భాగవతము అట్లనే చేసుకుంటుంటే ఒక మామూలు వర్తకుడు ఒకైనా తన దగ్గరికి పోయి ఇట్లనే కథలు వినుకుంటా, అయ్యా మీరు ఇంత మంచిగా ఆరోగ్యంగా కానీ మనసు ప్రశాంతంగా కానీ మీ మనసు భగవంతుని మీద నిలవడానికి కారణమేంది, మేము అట్లా ఉండలేకపోతున్నామని వర్తకుడు అడుగుతాడు. వర్తకుడు అడగంగా నా సత్పురుషుడు ఏం చెప్తాడంటే, నువ్వు దేవుణ్ణి నామం చేసుకో, దేవుణ్ణి నమ్ము నీకంతా నాలాగా ఆరోగ్యం కానీ నాలాగా దేవుని మీద మనసు కానీ కుదరాలంటే నేను ఒకటి చెప్తా, అది నీవు నియమం పాటించు అంటాడు. సరే అయ్యా చెప్పు, నేను పాటిస్తా అని ఈ వర్తకుడు అంటాడు. అనగానే సరే అని ఆ సత్పురుషుడు ఏం చెప్తాడంటే, నువ్వు నామం చేసుకో, నీకెంత వీలైతే అంత చేసుకో, అట్లా కూడా నీకు వీలు కాకపోతే నువ్వు సత్యంగా ప్రతిరోజు సత్యమే మాట్లాడు, అసత్యం మాట్లాడకు, ఆ నియమం పెట్టుకో అంటాడు. అనగానే ఈ వర్తకుడు ఏమంటాడు, అయ్యా అబ్బో మాతోనే అవుతుందా, నేను చేసేదే వ్యాపారం, పొద్దుగాలే ఎత్తే అబద్ధాలేనా, నేను రూపాయికి తెచ్చి 2 రూపాయలకు అమ్ముకుంటా అంటే అది అబద్ధమేనా, అబ్బో నాతో అది కానే కాదు, ఇంకేదన్నా మెల్లగా అయ్యేది ఏమన్నా తక్కువ అయ్యేది నాతో అయ్యేది చెప్పయ్యా అంట. ఇక ఈ సత్పురుషుడు ఆలోచించి ఎట్లనైనా ఈయనని మార్చాలి, నేను ఎట్లా మార్చాలని మహానుభావుడైన అనుకొని ఏమంటాడంటే, సరే ఇది కాదు అంటున్నావు, ఇంకొకటి చెప్తా, నువ్వు ప్రతిరోజు ఇతరుల విషయం ఏది మాట్లాడకు, గంతే, నువ్వు నామం చేసుకో, చెయ్యకు, దేవుణ్ణి తల్వకు, కాకపోతే పక్కింటి ఎదురింటి ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఎవ్వి మాట్లాడకు, అదొక్క పని చేయంట. ఓ రామ నాతో అసలే కాదు, నేను రాత్రి తిన్నా అంటే తిన్నాక 2-3 గంటలు వీళ్ళ ముచ్చట మాట్లాడకపోతే నాకు అస్సలే నిద్ర పట్టదు, అయ్యో సామినతను అసలే కాదు, కానే కాదంటాడు. మరి ఎట్లా మరి పోని నువ్వే ఏం చేస్తావో చెప్పిక, నేను 2 చెప్పినా కాదంటున్నావు, మరి నీతో ఏదవుతుందో చెప్పు అని అంటే, ఈయన ఏలనకి ఏమంటాడంటే, వీళ్ళింటి ముంగట కుమ్మరైన ఉంటాడు, రోజు కుండలు చేస్తాడు. ఈ సత్పురుషుడికి ఏదో ఒకటి చెప్పాలంటుండే కదా, ఏం చెప్తా అంటే, రోజు పొద్దుగా లేచి ఆ కుమ్మరైన ముఖం చూస్తా అన్నది ఒక నియమం పెట్టుకుంటా అని చెప్తా. నాకు ఈజీ, లేవంగానే నేను మేడ మీదకి కుమ్మరైన చూడొచ్చు, సామి అన్నందుకు నాకు అదో నియమం అవుతుంది అని. అయితే సామికి ఏం చెప్తాడంటే, సామి నాతో ఏది కాదు కానీ మీరు ఏదో ఒక నియమం పెట్టుకోమంటారు కాబట్టి రోజు ప్రొద్దున కుమ్మరాయనని చూడండి, నేను ఏ పని చెయ్య, ఇది ఒక నీ వాడరా సామిడి నీ వాడరా ధరణి వెంకట దాస వరదా దాత వైదయ జూపరా శ్రీరామకృష్ణ నీకు నిత్య మంగళారతి సర్వమంగళారతి వత్తిలేని ఆరాతిదిగో నిత్య మంగళారతి.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमस्तुते। लक्ष्मी क्षीरसमुद्रराज तनयां श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलद्भविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्रां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती। శ్రీమాతలు కానీ పురుషోత్తములు కానీ ఎవరైనా లోపలికి రండి, వస్తారు, లోపల కూర్చోవచ్చు, ఉండొచ్చు, నిలబడచ్చు. ఇది పుష్పక విమానం లాంటి గృహము. ఎందరు వచ్చినా ఇంకో ఇద్దరికి ఖాళీ ఉంటుంది, రావచ్చు. బయట ఎవరు లేరు కదా? లేదు. శుభం ప్రియ. హారతి అందరు తీసుకున్నారా? హారతి తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి దయచేసి ఒక్క 2 నిమిషాలు. అందరు వచ్చినట్టేనా లోపలికి? ఉన్నారు ఎవరు ఇంకా? దయచేసి ఇంట్లో గడప లోపల కాలు పెట్టండి. ఇది పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎందరు కూర్చున్నా ఇంకో ఇద్దరికి చోటు ఉంటుంది. కాబట్టి ఈ గృహం అలాంటిది. అందరు వచ్చారా? ధన్యోస్కి మండివాడు ఎప్పుడు మండి మాటలే మాట్లాడతాడు. నేను కూడా ఒక మండివాడిని, కాకపోతే నాకు స్వార్థం ఉంది. ఆ స్వార్థానికి మాట్లాడుతున్నా. మీరు కూడా నాలాగా స్వార్థపరులు కావచ్చు. స్వార్థం ఏమిటంటే, భగవంతుడు నాకు కొన్ని అష్టైశ్వర్యాలు ఇస్తా అన్నాడు. ఒక పని చేయిస్తే నీకు అష్టైశ్వర్యాలు ఇస్తారా అన్నాడు. అది నేను చేయిస్తున్నాను. మరి మీరు కూడా చేస్తే మీరు కూడా అష్టైశ్వర్యాలు పొందవచ్చు. కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఇక్కడ ఎంతమంది భర్తనే దైవంగా భావించే వాళ్ళు ఉన్నారు? దయచేసి ఈ కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అన్న ప్రశ్నలో ప్రతి మాటకు సమాధానం దానిలో దొరుకుతుంది. కాబట్టి పతినే ప్రత్యక్ష దైవంగా భావించండి, పతినే వ్రతంగా పూజించండి, పతినే మీ మొదటి దైవంగా పాలించండి. పతి నీ హీరో ఎవరు అంటే నా పతి అని చెప్పుకోవాలి. నీ ఇష్టదైవం ఎవరు అంటే వెంకటేశ్వరుడు, రాజరాజేశ్వరుడు అని చెప్పకండి, రాముడు అని చెప్పకండి. దయచేసి నా భర్తే నా ఇష్టదైవం. ఎందుకంటే భర్తే మీకు గురువు, భర్తే మీ దైవం. ఇంకెక్కడైనా పూజలు వ్రతాలు కలిగితే అక్కడ తప్పకుండా భర్త ఉంటే గనక పక్కన ఉండి చేసే వ్రతాలు ఉంటాయి. కొందరేమో లేకుండా చేసే వ్రతాలు ఉంటాయి. లేని వారేమో మా భర్త ఇక్కడే ఉన్నాడు అనుకొని అక్షతలు తీసుకొని ఆ శిరస్సున వేసుకోవాలి. అక్కడ పెద్దలు ఎవరైనా ముత్తైదు ఉంటే తనతో కంకణం కట్టించుకోవాలి. భర్త ఎక్కడ దూరదేశాల్లో ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు ఏమైనా వ్రతాలు పూజలు చేస్తే, భర్త అనుకూలంగా ఉండి వ్రతంలో ఉన్నాడంటే మీరు ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి సుహాసిని చేయాల్సిన పని ఏమిటంటే భర్తతో బొట్టు పెట్టించండి, భర్తతో కంకణం కట్టించుకోండి. దయచేసి ముందు పీఠాధిపతి ఉన్నా అక్కరలే. పీఠాధిపతి ఎక్కడండి? తక్కువే. దేవుడే తక్కువ అన్నప్పుడు పతి కంటే ఇంకా పీఠాధిపతి ఎక్కువనా? మీ ముందు పీఠాధిపతి వచ్చాడు, వ్రతం చేయిస్తున్నారు, నాకు పీఠాధిపతితో కంకణం కట్టించుకోవాలని పోకండి దయచేసి. దేవుడే తక్కువ అన్నప్పుడు పతి ముందట ఇంకా పీఠాధిపతి ఎక్కువనా? దయచేసి ఇవి వదలండి. వదిలి పతితో కంకణం కట్టించండి, పతితో కుంకుమారాధన చేయించుకోండి. ఆ పతికి ఆ పీఠాధిపతి, ఆ పురోహితుడు, ఆ అయ్యగారో ఉన్నవారు కడతారు. పతితో చేయించండి. ఇది పతి వ్రతులకు ఉండాల్సిన మొదటి లక్షణం. పతినే వ్రతంగా భావించండి. తర్వాత ఎందరి ఇళ్లలో భర్తలు భార్యను గౌరవిస్తున్నారు? భర్తలు భార్యను గౌరవించడం అంటారు. అమ్మా నేను కాదు, పురుషోత్తములే. దయచేసి సంతోషం. ఇంకా దీన్ని సాధన చేయండి. పరిపూర్ణంగా లేదు మీ ముఖవర్చస్సులో చూస్తుంటే, దాన్ని ఇంకా వ్రతంగా చేయండి. అందులో నేనొక్కడిని, నేను కూడా చేస్తూనే ఉన్నాను సాధన. నేను ఏదో గొప్పవాడిని అనకండి, కానీ చేద్దాం. ఈ వ్రతం చాలా గొప్పది. ఇందాక అడిగాను కదా, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అన్న దానికి సమాధానాలను ఇందులోంచి వస్తే మీరు వెతుకుతే తెలుస్తాయి. కాబట్టి పురుషోత్తములారా భార్యను గౌరవించండి, భార్యలారా భర్తలను పూజించండి, భర్తలను కాదని ఇంకొక కార్యక్రమాలు చేయకండి. తదుపరి స్వార్థం ఇదంతా నాకు 2 ఎంతమంది ఇళ్లలో ఆదివారం పూట మాంసాహారాలు మత్తు పదార్థాలు విసర్జించారు? ఎంతమంది ఇళ్లలో ఆదివారం మత్తు పదార్థాలు మాంసాహారాలు ఉండకూడదు వాళ్ళ ఇంట్లో? దయచేసి
లేని వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు నుండి ఆదివారం మత్తు పదార్థాలు మాంసాహారాలు తీసుకురాకండి, తినకండి. బయట తినకండి, ఇంట్లో తినకండి. పిల్లలకు పెట్టకండి, మీ భర్తకు వద్దు, మీకు వద్దు. శ్రీమాతలు అనుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు. సంతోషం. చెయ్యని వారికి అది గొప్ప విశేషం. ఎంకరేజ్ చేయండి. కాదు, ఆయన జ్ఞానోదయం. ధన్యోస్మి. తప్పకుండా దయచేసి ఇదేదో మామూలు విషయం కాదండి. నేను ఇందాక అడిగాను ప్రశ్న, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అన్న ప్రశ్నకు కొంచెం కష్టపడదామండి. వెళ్ళిపోనండి పాపం. ఇంత గొప్ప పుణ్యకార్యం చేసుకున్నాం, కొంచెం కష్టపడితే ఏమవుతుంది? శరీరంలోంచి అలసట పోతుంది, చెమట రూపేణ పోతుంది. కాసేపు కష్టపెడదాం ఈ దేహాన్ని, పాపం పోతుంది. కష్టపెడితే పాపం పోతుంది. ఫ్యాన్ వచ్చింది, సుఖం పోయింది, మన పుణ్యం పోయింది. కొంత కష్టపెట్టాలి దేహాన్ని, ఎట్లా ఉండదు కదా. కాబట్టి దయచేసి మాతలారా, మీ ఇళ్లలో ఆదివారం నాడు మత్తు పదార్థాలు మాంసాహారాలు విసర్జించండి. చక్కగా 3 పూటల తినండి శాకాహార భోజనాలు. తినే వాళ్ళు ఎవరు బంద్ చేయకండి, కడుపు నిండా తినండి, పని చేయండి. అది చెప్పింది శాస్త్రం. తదుపరి ఎంతమంది బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారు? దయచేసి బ్రహ్మ ముహూర్తంలో లేవని వారు కూడా తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో 4 గంటలకు లేవండి. దానివల్ల మీకు కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనేటువంటి సమాధానం కూడా వస్తుంది. మీరు చెప్పినవన్నిట్లలో సమాధానాలు ఉన్నాయి, మీరు వెతికితే దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించి ఇంట్లో పురుషోత్తముడే అంటే ఇంటి యజమాని దీపారాధన చేయాలి. అది చేసిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు వస్తాయి, వాళ్ళ కర్మలు పోతాయి. ఎంతమంది కర్కోటకాయ చెప్పుకుంటున్నారు ఇంట్లో? దయచేసి చెప్పలేని వారు కూడా మళ్ళీ ఈరోజు చెప్తున్నాము, తప్పకుండా చెప్పండి. కలియుగంలో కలి యొక్క చూపు మన మీద పడద్దంటే, ఆయన దృష్టి మన మీద పడద్దంటే, మనకిచ్చిన వరం నలదమయంతుల చరిత్ర చదివితే మనకి ఇది తెలుస్తుంది. అందరం కూడా చెప్పుకుందాం, అందరం కూడా చేసుకుందాం. ఇది కర్కోటకాయ నలదమయంతి ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః. 3 మార్లు చెప్పుకుంటే ముడిపడుతుందని తెలుసు కదా, కాబట్టి ఇంకో 2 మార్లు చెప్పుకుందాం. కర్కోటకాయ నలదమయంతి ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః. కర్కోటకాయ నలదమయంతి ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః. ఇది చెప్పిన వారి మీద గాని, ఆ ఇంటి మీద గాని, వారి వ్యాపారాల మీద గాని, వారి యొక్క ఉద్యోగాల మీద గాని కలి ప్రభావం పడదు. వారు దేదీప్యమానంగా ఎదిగి బ్రతుకుతారు. కలి ప్రభావం పడితేనే మనకు అన్ని కష్టాలు వస్తాయి, దుర్బుద్ధులు వస్తాయి, దురాలోచనలు వస్తాయి. కాబట్టి దయచేసి దీన్ని కంఠస్థం చేసుకోండి, రాసుకోండి. ఇది కావాలంటే మీకు యూట్యూబ్లో కొట్టగానే తప్పటికైనా వస్తే దాన్ని రాసుకొని అనిపించండి పిల్లల ద్వారా. ఏదైనా శుభకార్యం చేస్తే ఖచ్చితంగా మీరు మొదటగా గణపతి ప్రార్థన కాగానే కర్కోటకాయ నామాన్ని చెప్పి ఆ శుభకార్యాన్ని చేయండి. దానివల్ల కలిపురుషుడి యొక్క దృష్టి పడకుండా ఆ శుభకార్యం శుభము జరుగుతుంది అనేదాన్ని ఇంతవరకు చాలు. ఇంకెక్కువ చెప్పుకుంటే సమయం అవుతుంది. ఇదాన్ని తప్పకుండా ఆచరింప చేస్తారని, ఇంకో నలుగురితో చేయిస్తారని మీరందరూ కూడా నాకు ఇక్కడ ఎవరో తెలుసా? గురువైన్యులు. ఎలా అయ్యారో తెలుసా? అడిగినవాడే గురువు. అడిగినవాడు శిష్యుడు కాదు, అడిగినవాడు గురువు. ఎందుకంటే ఒక గురువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు ఎవరు తీస్తారంటే అడిగినవాడే తీస్తాడు. అంటే ఆయన గురువుకు గురువు అని అర్థం. అలాంటి ఇంతమంది గురువుల సమక్షంలో మీ అందరికీ మీ పాదపద్మంబులకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ ఆదివారము ఈ పతినే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ మీరు బ్రహ్మముహూర్తంలో లేవాలని ప్రార్థన చేస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సర్వకాల సాధయందు మీకు ప్రసాదిస్తూ శుభం భూయాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు చాలా మంది తప్పు పడుతున్నారు. మీ పాదపద్మములు అనగానికి ఎందుకు తప్పు పడుతున్నారు? మీరు తప్పు పట్టకండి దయచేసి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ముందే చెప్పాను, మీరు ఈశ్వర స్వరూపం అని చెప్పాను నేను, మీరు గురువులు అని చెప్పాను నేను. అంటే మీరు ఏ స్థాయిలో ఉండాలి? 2 అర్థాలు ఉన్నాయి దీంట్లో. ఒకటేమిటి? మీరు గురువులు అయిపోవాలంటే అలా ప్రవర్తించాలి. ఒకరు మనకు నమస్కారం చేశారు, పాదపద్మాలకు నమస్కారం చేశారంటే మనలో ఉన్నటువంటి దుష్గుణాలు వెళ్ళిపోవాలి, సత్కర్మలు ఆచరించాలి. ఆయన నమస్కారం
ఆ పరివర్తన దానికే మాట్లాడతారు పెద్దలు. గురు అయిపోవాలి మనంతా కూడా సభను తీసుకోవాలి. సరేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare